ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము లోబడుట అనే మాట నేర్చుకున్నాం. లోబడుట అనేది మనందరికీ ఎవరు నేర్పించినారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరూ కూడా లోబడుట అనేది మనకు నేర్పించినాడు. ఎందుకంటే పరలోకంలో నిత్యము వేల కొలది దూతల చేత పొగడబడుచున్న ఆయన అల్పునిగా మానవునిగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని మహిమపరచాలి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ప్రతి విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా, తాను ఏమైనా చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవునికి లోబడి ఆయన ఏమైతే చెబుతాడో నేను అదే చేస్తానని చెప్పి దేవునికి లోబడి జీవించి మనకు చూపించినాడు. ఏ మానవుడైనా కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉద్భవించినప్పుడు, ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడు అని ఆయన ఒకరున్నారు, ఆయనకు మనకు లోబడి ఉండాలి అని చెప్పి మనందరూ కూడా మార్గాన్ని చూపినటువంటి మహానీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, లోబడినాడు కాబట్టి ఆయన ఘనత పొందినాడు. అందుకే ఆకాశమందును భూమి మీదను భూమి క్రింద నీళ్ళ యందును సర్వాధికారం ఆయనకి అనుగ్రహించబడింది. సర్వాధికారము అనుగ్రహించబడినా కూడా ఈనాడు కూడా ఆయన ఎక్కడ కూడా గొప్పగా ఎంచుకోలేదు. తాను తగ్గించుకొని జీవించినాడు. ఆయన తగ్గించుకున్నాడు, మనకు కూడా తగ్గించుకొని జీవించమని నేర్పించుకున్నాడు. దేవుని మాటలో చూస్తే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి అంటే విధేయులుగా ఉండండి. దేవునికి విధేయులుగా జీవించాలి, దేవునికి లోబడి బ్రతకాలి. చాలా మంది ఈ లోకంలో పెద్దలకు లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు, సంఘములకు సమాజములకు లోబడి బ్రతకరు. వారే గొప్పవారుగా, వారే మేమే అధికారులము అధిపతులము అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఉండండి. దేవునికి మనము భయపడి ఉండాలా, లోబడి బ్రతకాలి. ఈ లోకంలో అన్నిటికీ భయపడతాం కానీ మనము దేవునికి మాత్రము భయపడము. దేవునికి లోబడము, దేవునికి భయపడము. ఎందుకంటే మనలను ఆ విధంగా తయారు చేస్తున్నటువంటి ఒకడున్నాడు. వాడే ఎవరు అంటే అపవాది. అపవాది దేవునికి లోబడనీయడు, దేవునికి భయపడకుండా మనల్ని తయారు చేస్తాడు. ఏమి కాదులే దేవునికి భయపడద్దు అని మనకు నేర్పించేది ఎవరు అంటే అపవాది మాత్రమే. మన ఆత్మ, మన అంతరంగము దేవునికి లోబడమని, దేవుని స్తుతించమని, దేవుని గణపరచమని మన అంతరాత్మ చెబుతున్నప్పటికీ కూడా అపవాది ఏం పర్వాలేదు, నువ్వు లోబడకుండా పర్వాలేదు, నువ్వు విధేయత చూపకపోయినా పర్లేదు, దేవునికి భయపడకపోయినా పర్వాలేదు అని లోకంలో ఇష్టానుసారంగా మనల్ని తయారు చేస్తుంది. అందుకే ప్రతి మనిషి కూడా తనకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు. దేవుడు మొట్టమొదటగా మనిషిని తయారు చేసినప్పుడే మనుషులు నొచ్చుకున్నాడు. నరుని కలగజేసినందుకు ఆయన తన హృదయంలో ఏం చేసినాడు? నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడంటే దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లోబడలేదు, దేవుడు చెప్పిన మాటను తిరస్కరించినాడు మానవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు కూడా దేవుని మాటకు లోబడడం లేదు, విధేయత చూపడం లేదు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించండి. ఆజ్ఞలు అనుసరించం, దేవుడు చెప్పిన మాట మనం వినం, మన మాటనే మనం వింటాం. దేవుడు చెప్పినా, మనుషులు చెప్పినా, పెద్దలు చెప్పినా చాలా మంది ఏమంటారంటే నేను వినను, నా ఇష్టం,
నా పద్ధతి నాదే అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఆయన మాట విని, ఎవరి మాట వినాలా? దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని మాటను వినాలి. ఆయన మాట వినడానికి ఆశ కలిగి ఆశతో రావాలి. ఎప్పుడైతే ఆయన మాట వింటామో జ్ఞానవంతులమవుతాం. ఆయన మాట బలపరుస్తుంది, ఆయన మాట మనకు ఘనతనిస్తుంది, ఆయన మాట మనలను పవిత్రులుగా చేస్తుంది, ఆయన మాట మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఆయన అంటాడు, ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని జీవించాలి. హత్తుకొనడము అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడు హత్తుకుంటారు, ఎప్పుడు హక్కు చేసుకుంటారు? ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడా లేనప్పుడా? చాలా మంది పండగప్పుడు కూడా హక్కు చేసుకుంటారు. ఈరోజు పండగ వచ్చింది, చాలా మంది ముస్లిం సహోదరులు ఏం చేస్తారు? ఒకరినొకరు హత్తుకుంటారు, భుజాలు హత్తుకుంటారు. ప్రేమ ఉందా, ప్రేమ లేకనా? మనం కూడా క్రిస్మస్ పండుగ వస్తే హత్తుకుంటారు, జనవరి 1 వస్తే చేతిలో చేయగలిపి హత్తుకుంటారు చాలా మంది. అంటే ప్రేమ ఉంటేనే హత్తుకుంటారు, ప్రేమ లేకపోతే చేయి కూడా కలుపుతారు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే ఒకరినొకరు ఏం చేయమనంట? హత్తుకొని ఉండాలి. దేవుని కూడా హత్తుకొని జీవించాలి. ప్రేమ ఉంటేనే ఆయన హత్తుకుంటాం, ప్రేమ లేకపోతే ఆయన హత్తుకోం. ప్రేమ ఉంటేనే ఆయన హత్తుకొని జీవిస్తాం. కాబట్టి ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి మనకి. అందుకే ఆయనను హత్తుకొని ఉండాలి. ఆయనను విడిచిపెట్టి కాదు, హత్తుకొని జీవించాలి. ఎప్పుడు హత్తుకుంటామని చెప్తే నేను ప్రేమ ఉంటేనే. ప్రేమ లేకపోతే ఎవరు కూడా హత్తుకొని జీవించారు. కలిసి ఉండడానికి ఇష్టపడరు. మొదట ఒకరి మనసులు ఒకరు సరిపోతేనే కలిసి ఉంటారు. కొద్దిసేపు అయినా కూడా ఒక మనిషితో కలిసి ఉన్నాడు అంటే ఆ మనిషి అంటే పక్క పక్కన ఉండే వాళ్ళ వ్యక్తిత్వాలు కరెక్ట్గా ఉంటేనే కొద్దిసేపు ఉండగలుగుతారు. ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మనసు ఒకటి కాకపోతే కొద్దిసేపు కూడా ఉండలేదు. చాలా మంది చెప్తుంటారు, వాళ్ళతో నేను కొద్దిసేపు కూడా ఉండలేను అని. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వము నీ వ్యక్తిత్వము ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ఉండలేవు. నీవు కూడా దేవుని ఎప్పుడు హత్తుకుంటావంటే దేవుని వాక్యములో ఉన్నప్పుడే దేవుని హత్తుకుంటావు. నీ మనసు దేవుని కాకుండా సాతానికి దగ్గర అయితే దేవుని హత్తుకోవడానికి ఇష్టము పడవు. అందుకే ఆయనను హత్తుకొని మనము జీవించాలి. యెషయా 29:13. యెషయా 29:13. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు ఎట్లా వస్తున్నారన్న? నోటి మాటతో నా యుద్ధకు వస్తున్నారు. చాలా మంది చెప్తారు, నాకు ఇష్టం లేకుండా ఏమంటే వచ్చిన, ఏదో పిలిచినారు కాబట్టి వచ్చిన, నాకైతే మనస్ఫూర్తిగా రావాలని లేదు, వచ్చి పిలిచినారు కాబట్టి వచ్చిన అంటాడు. మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రావాలి. అందుకే ఈ ప్రజలు ఎట్లా వచ్చినారంట? నోటి మాటతో నా దగ్గరికి వస్తున్నారు, కానీ ఎట్లా కనపరుస్తున్నారంట? మనసుతో కాదు, హృదయముతో కాదు, లోబడి కాదు. ఎట్లా? పెదవులతో మాత్రమే. పైకి మాటలు బాగా పైకి మాట్లాడతాము, కానీ హృదయంలో ప్రేమ ఉండదు. దేవుని కూడా పైకి బాగా పాట పాడతాం, కానీ హృదయపూర్వకంగా మనం పాట పాడాం. హృదయంలో నుంచి రావాల ప్రార్థన, హృదయంలో నుంచి పాట రావాలి. అందుకే పైకి వాళ్ళు నన్ను వెతుకుతున్నారు, పైకి వాళ్ళు నోటి పెదవులతో నా ఎదుకు వస్తున్నారు, కానీ తమ హృదయంలో నాకు ఏం చేసుకున్నారు? దూరం చేసుకున్నారు. ఎప్పుడు దగ్గర ఉంటారు? ఎప్పుడు ఆయన నత్తుకుంటారు? ప్రేమ ఉంటే. ఎప్పుడు దూరం అవుతారు? ప్రేమ లేకపోతే, ఆప్యాయత లేకపోతే. నిజంగా చెప్పండి,
మనకు సరిపోకపోతే పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడం. అవునా కదా? కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయనుకోండి, ఆ మనిషి పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడం. రోజు పక్కన కూర్చునే వాళ్ళు, రోజు మాట్లాడే వాళ్ళు కూడా సరిపోకపోతే కొద్దిగా దూరంగా ఉండాలి అనుకుంటారు. అది మనిషి నైజం, మనందరం మనస్తత్వం అది. కానీ దేవునికి మాత్రం అట్లా దూరంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఆయనకు దగ్గరగా ఉండాలి. మనుషులకు దూరంగా ఉంటే నష్టం ఏం లేదు, కానీ నీకు వాళ్ళకి సరిపోకపోతే. కానీ దేవుడు అంటే నాకు సరిపోదు, ప్రార్థన అంటే నాకు సరిపోదు, వాక్యం అంటే నాకు సరిపోదు అని దూరంగా ఉంటే మనకు కుదరదు. ఖచ్చితంగా వాక్యమును ప్రేమించాలా, హత్తుకొని ఉండాలి. అయితే ఈ ప్రజలు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, కానీ పైకి నా దగ్గరకు వస్తున్నారు, కానీ వారి హృదయము దూరంగా ఉంది. హృదయము దూరంగా అయిపోతుంది అన్నమాట. హృదయము దగ్గర లేదు, హృదయము కలిసి ఉండాలి. అప్పుడే ఆశీర్వదించబడతాం. కలిసి ఉంటే ఏముంటుంది? కలిసి ఉంటే కలదు, దేవునితో కూడా కలిసి ఉంటే సుఖం. దేవునితో కలిసి ఉండాలంటే ఏం చేయాలా? నిరంతరం మన హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది మనం చేయాల్సినటువంటి పని. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 8వ వచనం. 2వ దినవృత్తాంతంలో మీ పితరుల వలె, మీ పితరులు అంటే మీ నాయన నాయన వాళ్ళు ఎట్లా ఉండాలంట? నా ఎదురుగా విధేయులుగా అంటున్నాడా, అవిధేయులుగా అంటున్నాడు? అంటే మనము మన పెద్దలు ఎట్లుంటే మనం అట్టే ఉంటాం. నీ తల్లిదండ్రులు, మీ నాయన మీ అమ్మ ప్రార్థనకు వస్తుంటే నువ్వు కూడా ఎక్కడికి వస్తావు? ప్రార్థనకు వస్తావు. మీ నాయన మీ అమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే నీవు కూడా దేవుని దగ్గరికి రావు. అందుకే ఇక్కడ ఏమంటారు? మీ పితరుల వలె మీరు, మీ పితరులు. దేవుడు ఎంత బాగా చెప్తుంటే, నాయన మీ పితరులు, మీ నాయనలు, మీ జీనాయనలు నాకు లోబడి బ్రతకలే, నేనంటే విధేయత చూపలే, నేనంటే భయపడలే, నా దగ్గరకు వచ్చినారు కానీ వారు సరైన హృదయంతో నా దగ్గరికి రాలే. మీరైనా బాగుండండి అని చెప్తున్నాడు. కొంతమంది వాళ్ళ నాయనలు అట్టే ఉంటారు, వాళ్ళ జీనాయనలు అట్టే ఉంటారు, వీళ్ళు అట్టే ఉంటారు. మారదనమాట. మారని జాతి, మారని మనసు, మారని హృదయం. కొంతమంది మారుతారు. అయ్యో మా నాన్న మా జీనాయన దేవునికి దూరంగా బ్రతికినారు, నేను దేవునికి దగ్గర ఉండాలా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మా వల్లే మా పెద్దలే రాలే, నేనెందుకు రావాలి అని దూరంగా ఉండే వాళ్ళు మరికొందరు ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మీ పితరుల వల్లే మీరు అవిధేయులుగాక, మీ నాయన మీ జయనాయనలు దేవునికి లోబడలేదు నాయన, నీవు అట్లా కాకుండా నా దగ్గరకు వచ్చి నాకు లోబడి ఉండు. ఎంతమంది లోబడుతున్నారు చూడండి. తల్లిదండ్రులు లోబడుతున్నారా? పిల్లలు లోబడుతున్నారా? తల్లిదండ్రులు విధేయతగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా విధేయత ఉంటారు. పిల్లలు భయభక్తులు కలిగి ఉంటే, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, తల్లిదండ్రులే పిల్లల మొదటి పాఠ్య పుస్తకం. తల్లిదండ్రులు మూర్ఖులుగా ఉంటే పిల్లలు కూడా మూర్ఖులుగా అయిపోతారు. తల్లిదండ్రులు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడితే పిల్లలు కూడా చెడ్డ మాటలు మాట్లాడతారు. అవి విని 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 తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చెవులలో, వాళ్ళ మనసులో ఆ మాటలు నిండిపోయి వాళ్ళ హృదయంలో నుంచి ఏ మాటలు వస్తాయి? చెడు మాటలే వస్తాయి. దేవుని మాట వాళ్ళ హృదయంలో ఉంటే పిల్లల హృదయంలో కూడా అదే మాట వస్తాయి. చాలా మంది పిల్లలు చూడండి, కొంతమంది వాళ్ళ మాటలే వేరుంటాయి, సపరేట్ ఉంటాయి. పెద్దోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. ఎందుకు వాళ్ళకి అటు వచ్చింది అంటే, వాళ్ళు మాట్లాడి ఇంట్లో వీళ్ళు కూడా అట్లే మాట్లాడతారు. అందుకే ఇక్కడ మీరు మీ పితరుల వలె అవిధేయులు కాక మీరు నాకు లోబడి
ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో మీరు రండి. వాళ్ళు రాలే, మీరు రండి. వాళ్ళు నాకు లోబడలే, మీరు లోబడండి. వారు నాకు విధేయులు కాలే, మీరు విధేయులుగా ఉండండి. ఎంత మంచి మాట. వాళ్ళ వల్ల మీరు ఉండొద్దండి. మా నాయన మా అమ్మ రాలే కాబట్టి నేను రాను, వాళ్ళు మానేసినారు కాబట్టి నేను మానేస్తా. ఎవరు వస్తే వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు పాడితే పాట వాళ్ళకు దీవెన. భోజనం ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుందా లేదా? అమ్మ తింటే కొడుకు నిండుతుందా? ఊరికంటాం, నువ్వు తింటే నేను తిన్నట్ట, నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్ట అని. ఒక పూటకు ఉంటాం, రెండో పూటకి ఒక పూటకి వాడు తింటే నువ్వు తిన్నట్టునే లే, రెండో పూటకి వాడు తింటే నువ్వు తినకుండా ఉంటావా? తినాల్సిందే. ఎవరు దేవుని దగ్గరకు వస్తే, ఎవరు ప్రార్థనకు వస్తే, ఎవరు పాట పాడితే, ఎవరు ప్రభుని వేడుకుంటే వాళ్ళకి దీవెన. నీ కుమారుడు ప్రార్థన చేస్తే నీ కుమారుడికి దీవెన, నువ్వు ప్రార్థన చేస్తే నీకు దీవెన, నీ భర్త ప్రార్థన చేస్తే నీ భర్తకు దీవెన. ఎవరు ఆయన దగ్గరకు వస్తే వాళ్ళకి దీవెన. చాలా మంది అంటారు, వాళ్ళ నాయనులు చేసిన పాపం లేదు, తప్పు వీళ్ళకి వచ్చింది, వాళ్ళ శాపం వీళ్ళకి తగిలిందని. వాళ్ళ శాపం వీళ్ళకి రాదు, వీళ్ళ పుణ్యం వాళ్ళకి రాదు. ఎవరి తప్పు వాళ్ళకే, ఎవరి ఆశీర్వాదము వాళ్ళకే. నీ పాపాలు నీ పిల్లలకి రావు, నీ పిల్లల పాపాలు నీకు రావు. ఎవరి ప్రవర్తన వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తుంది. చూడండి ఇంకేమంటాడు, ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా, మీరు నా దగ్గరకు వస్తే నా కోపం మీ దగ్గర నుండి తొలగిపోతాయి. నేను శాంతపరుస్తా, శాంతము గలవాడిని. నా దగ్గరకు వస్తే నేను ప్రేమ చూపిస్తా. అందుకే ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి తోసివేయను. ఎంత జాలి కలిగిన వాడు చూడండి, ఎంత ఘోరమైన పాపం గలవాడైనా, ఎంత ద్వేషించేవాడైనా ఆయన దగ్గరికి వస్తే ప్రేమిస్తాడు ఆయన. అందుకే మీరు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోయినట్లు ఆయనను మీరు సేవించండి. రా, నా దగ్గరికి రండి. మీ నాయనలు రాలే, మీ జీవనాయనలు రాలే, మీ అవ్వలు మీ తాతలు రాలే, మీరు రండి. మీరు వచ్చి నాకు లోబడి నన్ను సేవించండి, అప్పుడు నా ప్రేమ మీ మీద వస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనం అందరం కూడా దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని యొక్క మాటకి విధేయులుగా మనం జీవించాలి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఏ భయముతో? క్రీస్తునందలి భయముతో, దేవుని మీద భయముతో ఒకరినొకరు లోబడి ఉండండి. అది మనకు మంచిది. లోబడి బ్రతకాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా, తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడాలా, గురువులకు శిష్యులు లోబడాలా, పెద్దలకు పిల్లలు లోబడాలా. అది ఆజ్ఞ. అందుకే మీరు ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలా? క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండండి. ఎఫెసీ 5:24 చదువుకుందాం. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు ఏమైనా, ఇది ధర్మం. భర్తకు భార్య లోబడి ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, మనము క్రీస్తుకు లోబడి ఉండాలా. ఇది ధర్మం. కాబట్టి లోబడి
ఆయన వద్దకు వచ్చి ఆయనకు భయపడి ఆయనను సేవిస్తే ఆయన మహోగ్రత మన మీద నుండి తొలగిపోతుంది. ఆయన దగ్గరికి రాకుండా, ఆయనకు దూరంగా ఉండి, భయం లేకుండా, భక్తి లేకుండా, నేను కూడా మంచిగానే ఇంటి దగ్గర చేస్తున్నా అంటే కుదరదు. ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోయినట్లు ఆయనను దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో మనం ప్రవేశించాలి. ప్రవేశించిన మనమందరం కూడా ప్రభు మాట వినాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆ జీవమై ఉన్న క్రీస్తు మార్గంలో నడిచి ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.